దేవవ్రతుడు విద్యాభ్యాసం భీష్మ ప్రతిజ్ఞ. దేవవ్రతుడు సాధారణ బాలుడు కాదు. అతడు పుట్టిన క్షణం నుంచే విధి అతడిని ఒక గొప్ప త్యాగానికి సిద్ధం చేస్తోంది. గంగాదేవి అతడిని తనతో తీసుకెళ్లిన తరువాత మానవలోకానికి దూరంగా దేవలోకానికి సమానమైన ఆశ్రమాల్లో పెంచుతుంది. గంగాదేవి దేవవ్రతుడిని మహర్షుల సంరక్షణలో ఉంచుతుంది. వశిష్ఠుడు, పరశురాముడు, బృహస్పతి వంటి గొప్ప గురువుల దగ్గర దేవవ్రతుడు విద్యను నేర్చుకుంటాడు. శస్త్రవిద్య, అస్త్రవిద్య, ధర్మశాస్త్రం, రాజనీతి, వేదాలు అన్నింటిలోనూ అతడు అసాధారణ ప్రతిభ చూపుతాడు. చిన్న వయసులోనే అతడు ధర్మమంటే ఏమిటో, రాజువంటే ఎలా ఉండాలో పూర్తిగా గ్రహిస్తాడు. కాలం గడిచింది. దేవవ్రతుడు యవ్వనంలోకి ప్రవేశించాడు. అదే సమయంలో హస్తినాపురంలో శాంతను ఒంటరిగా జీవిస్తున్నాడు. గంగాదేవి శాంతను దగ్గరకు దేవవ్రతుడిని తిరిగి తీసుకువస్తుంది. తండ్రి కుమారుల కలయిక భావోద్వేగంగా మారుతుంది. శాంతను తన కుమారుడిలో ఒక సాధారణ యువకుడిని కాదు, ఒక మహాయోధుడిని, ఒక మహానుభావుణ్ణి చూస్తాడు. దేవవ్రతుడు హస్తినాపురంలో యువరాజుగా ప్రకటించబడతాడు. ప్రజలంతా అతడిని అభిమానిస్తారు. అతడి న్యాయం, వినయం, శక్తి అన్నీ రాజుకు తగిన లక్షణాలు. శాంతను తన తరువాతి రాజుగా దేవవ్రతుడినే భావిస్తాడు. అదే సమయంలో ఒకరోజు శాంతను అడవిలో వేటకు వెళ్లి ఒక సువాసనను గమనిస్తాడు. ఆ సువాసన అతడిని ఒక గ్రామానికి తీసుకెళుతుంది. అక్కడ అతడు సత్యవతి అనే యువతిని కలుస్తాడు. ఆమె మత్స్యకారరాజు దాసరాజు కుమార్తె. శాంతను ఆమెపోయి ఆకర్షితుడవుతాడు. కాని ఈ ప్రేమ కథలో ఒక పెద్ద మలుపు దాగి ఉంది. శాంతను సత్యవతిని వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. కాని దాసరాజు ఒక షరతు పెడతాడు. సత్యవతికి పుట్టే కుమారుడే హస్తినాపురానికి రాజు కావాలని, దేవవ్రతుడికి ఆ హక్కు ఉండకూడదని స్పష్టంగా చెబుతాడు. ఈ మాట విని శాంతను మౌనంగా వెనుదిరుగుతాడు. తన కుమారుడిపై ఉన్న ప్రేమ వల్ల ఆ షరతును అంగీకరించలేడు. కాని శాంతను మనస్సులో ఒక విషాదం మొదలవుతుంది. అతడి ఆరోగ్యం క్షీణిస్తుంది. దేవవ్రతుడు తండ్రి బాధను గమనిస్తాడు. అసలు కారణం తెలుసుకొని దాసరాజు దగ్గరకు వెళ్లాలని నిర్ణయిస్తాడు. దేవవ్రతుడు దాసరాజు దగ్గరకు వెళ్లి అతడి కోరికను తెలుసుకుంటాడు. అక్కడే ఒక అసాధారణ నిర్ణయం తీసుకుంటాడు. తండ్రి సంతోషం కోసం, కురువంశ భవిష్యత్తు కోసం తన జీవితం మొత్తం త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. దేవవ్రతుడు ఘోరమైన ప్రతిజ్ఞ చేస్తాడు. తాను ఎప్పటికీ రాజ్యాధికారాన్ని కోరనని, సత్యవతికి పుట్టే కుమారులకే రాజ్య హక్కు ఉంటుందని ప్రకటిస్తాడు. అంతేకాదు, తన జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని, వివాహం చేసుకోనని కూడా ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞతో దేవలోకమే కంపిస్తుంది. దేవతలు పుష్పవృష్టి చేస్తారు. ఈ ఘోర ప్రతిజ్ఞ వల్ల భీష్ముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. భీష్ముడు అంటే భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం. దాసరాజు సంతృప్తి చెందుతాడు. శాంతను సత్యవతిని వివాహం చేసుకుంటాడు. కాని ఈ వివాహం వెనుక దాగి ఉన్న త్యాగాన్ని శాంతను పూర్తిగా గ్రహించడు. తన కుమారుడు చేసిన త్యాగం ముందు అతడు మౌనంగా నిలబడిపోతాడు. శాంతను భీష్ముడికి ఒక వరమిస్తాడు. భీష్ముడు తనకు ఇష్టం వచ్చినప్పుడే మరణాన్ని స్వీకరించే శక్తిని పొందుతాడు. ఇది అతడి ప్రతిజ్ఞకు ప్రతిఫలం. అదే వరం తరువాత కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తుంది. భీష్ముడు హస్తినాపురానికి రక్షకుడిగా మారుతాడు. రాజు మారినా, తరాలు మారినా కురువంశాన్ని నిలబెట్టే బాధ్యత అతడిపైనే ఉంటుంది. కాని అతడి ప్రతిజ్ఞే రాబోయే రోజుల్లో ఎన్నో బాధలకు కారణమవుతుంది. భీష్ముడి త్యాగం ఎంత గొప్పదో అదే త్యాగం మహాభారతాన్ని యుద్ధం వైపు నడిపిస్తుంది. ఒక వ్యక్తి చేసిన ఒక్క ప్రతిజ్ఞ ఒక మహాకావ్యాన్ని ఎలా మార్చిందో ఈ ఘట్టం స్పష్టంగా చూపిస్తుంది. భీష్ముడి తరువాత హస్తినాపురంలో ఏం జరిగింది, సత్యవతికి ఎవరు పుట్టారు, కురువంశం ఎలా ముందుకు సాగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.